నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం గద్దర్ 77వ జయంతి వేడుకలను ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమ నౌక గద్దర్ జయంతి వేడుకలు జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అనే పాటతో యావత్ తెలంగాణ ప్రజలను మమేకం చేసి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన గద్దర్ను స్మరించుకోవడం గొప్ప విషయమని, గద్దర్పై బీజేపీ నాయకుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబాసి సంజీవ్, తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, దాత్రిక మారుతి, నసీరుద్దీన్, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, సామల మహేష్, గరుగుల శ్రీనివాస్, అమర్, రాజు, నాయక్, కొమ్మాట స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గుమ్మడి విఠల్ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రజాయుద్ధ నౌక ఈ దేశానికి ఒక లెజెండ్, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మెదిలిన వ్యక్తి. విప్లవ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విప్లవం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల తెలంగాణ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచి కాలుకు గజ్జగట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిన గొప్ప ఆగ్నేయ కళాకారుడు, కవి, గాయకుడు ఆ గద్దరన్నకు ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను జరుపుకోవడం గర్వకారణం భావిస్తున్నాం. ప్రజాయుద్ధ నౌకను కొందరు ఏదో రకంగా హింసించినట్టు, కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. ప్రజాయుద్ధ నౌకకు అవార్డులు, రివార్డులు అవసరం లేదు. ఈ దేశంలో ప్రజలు గుర్తించిన అంశాలే ఇవాళ ఆయనకు ఒక అవార్డుగా మేము భావిస్తున్నాం. బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మేము ఖండిస్తూ ప్రజాయుద్ధ నౌక గద్దర్కు ప్రజలే ఒక అవార్డుగా ఆయన చిరకాల వాంఛను ప్రజలను మమేకం చేసి ప్రజల చైతన్యపరిచి ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను, ఆయన అంశాలను పురికిపుచ్చుకొని ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఆయన